ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్తుంది. దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానిలో భాగంగా జగిత్యాల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను ఇళ్లలోకి వచ్చి ముందస్తు అరెస్టు చేయడం చాలా బాధాకరం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎటుపోతుంది వ్యవస్థ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. మా హక్కులను మేము అడగడం ప్రజాస్వామ్య విరుద్ధమా? ఇది పోలీసుల అణిచివేత ధోరణికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థులపై లాఠీ చార్జీని కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కారణం విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు ఎటువంటి కష్టం కలగకుండా భారతీయ జనతా పార్టీ రూపకల్పన చేస్తుంది. 2023 లోపల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి అక్రమ అరెస్టులకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా భయపడదు. లాఠీలకు, తూటాలకు, అక్రమ అరెస్టులకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుండి పోరాటం చేస్తుంది. ప్రజా సమస్యలపై పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు మరి నిన్న అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్